గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవం. హనుమంత వాహనంపై స్వామివారి దివ్య దర్శనం. అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం. తిరునిలయం శ్రీ వెంకటేశ్వరునికి చక్రస్నాన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారు దివ్యాలంకరణలో ప్రియభక్తుడైన హనుమంతునిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 6వ రోజైన శనివారం ఉదయం స్వామివారిని స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రశోభిత రత్నహారాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలో హనుమంత వాహనంపై వేంచేపు చేసి పూజాధికాలతో సేవించారు. అనంతరం స్వామివారి హనుమంత వాహన సేవ, భక్తుల గోవింద నామస్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో ఉత్సవ శోభితంగా సాగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా,
పాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్ర ధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి కనులు పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయహస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహనిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సంప్రదాయ భరితంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేసి చక్ర తాల్వార్లను పల్లకిపై కొలువుదీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభ మండపంలో కొలువుదీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు, బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు కనులారా చూచి తరిల్చే కళానందనం, కనులారా చూచి తరిల్చే కళానందనం, బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగమోక్తంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో ప్రకాశిస్తోంది.
భాగ్యనగరం హిమాయత్ నగర్ లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి హోమాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసనులను చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఆపై పవిత్ర జలాలు నింపిన గంగాళంలో వైభవపేతంగా చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించి ఆ మంగళకర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు
అలాగే జూన్ 16వ తేదీ జరగనున్న పుష్పయాగ క్రతువులను పురస్కరించుకుని శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం జరిగింది. స్థానిక భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో శ్రద్ధా భక్తులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తులతో కళకళలాడింది. వారాంతపు రోజులు వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అలిపిరి కాలినడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు తొలిమెట్టుకు టెంకాయలు కొట్టి కర్పూర హారతలు వెలిగించారు. అనంతరం గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరం వెలిగించి గోవిందుని దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. గోపీలోలా గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీవారి మెట్టు మార్గంలో అందజేస్తున్న ఈ టికెట్ల జారీని టీటీడీ శుక్రవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో మంజూరు చేస్తారని ముందస్తుగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షించారు. భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు దివ్యదర్శనం భక్తులకు 4 కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాగా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు శనివారంకు సంబంధించిన దర్శన టోకెన్లను పొందారు. ఈ భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద తమ టోకెన్లను స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అక్కడ కొంచెం
కంజెషన్ ఉంది, అక్కడ క్యూ లైన్స్ కూడా తక్కువగా ఉంటాం, టెరైన్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో అక్కడ తరచూ కంప్లైంట్లు వస్తున్నాయి. సో అయితే మనకి అక్కడ టెంపుల్లో ఇవ్వడానికి కొన్ని టెక్నికల్గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని పర్మిషన్ రావాలి, దానికోసం కొంచెం టైం పడుతుంది. సో ఇది తాత్కాలికంగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నాం కాబట్టి మరొక వైపు మనకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా సపరేట్ కౌంటర్స్ 4 కౌంటర్స్ పెట్టడం జరిగింది, సపరేట్ క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 2000 మంది క్యూ లైన్స్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ. సో దాంతో మనకి ఏ రకమైన ఇబ్బందులు లేదు. ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం భక్తుల నుంచి, చాలా బాగుంది సార్. ఎక్కడైనా వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు సో ఇక్కడ టికెట్ తీసుకొని సిటీలో ఉండి రేపు మార్నింగ్ అక్కడ వాక్ చేసి వాళ్ళకున్న స్లాట్ ప్రకారం వాళ్ళు దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది. సో ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది, అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మట్టి ద్వారా వెళ్ళేటటువంటి దూరదర్శనం కోసం వెళ్ళేటటువంటి వారికి టోకెన్స్ అనేటటువంటి దాన్ని తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి దాని మీద, భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనే దాని మీద పరిశీలించడానికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రేపు వెళ్ళాలి, దివ్య దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక 4 కౌంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 3 నుంచి 5 వేల వరకు ఈ టోకెన్స్ అనేటటువంటివి పైన తిరుమలలో ఉండేటటువంటి భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం ఇది ఒక తాత్కాలికంగా జరిగిన మార్పు అనేటటువంటిది. దీనికి ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేటటువంటిది శ్రీవారి మెట్టుకు దగ్గరలోనే ఒకటి ఆల్రెడీ దాని గురించి ఐడెంటిఫై చేసి దాని గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ కన్ఫర్మ్ ఈ తాత్కాలికంగా ఉన్నదాన్ని అటు షిఫ్ట్ చేయడానికి, అది ప్లాన్ చేయడానికి తప్పకుండా దాని మీద యాక్షన్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో భక్తులకి మెయిన్ ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది ఏ రూపంలోనే ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం మీద దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గౌరవ యువ గారు, విష్ణు గారు దాని మీద ప్లాన్ చేసి ఇక్కడ తాత్కాలికంగా ముందు ప్రజెంట్ ఏర్పాటు చేసి దానికోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ని ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్య దర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. నా పేరు సుమలత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్యామిలీతో. ఇక్కడ ఈరోజే స్టార్ట్ చేశారంట టోకెన్లు శ్రీవారి మెట్లవారి దర్శనంకి వెళ్ళడానికి. ఇప్పుడైతే చాలా బాగా ఉంది. మేము ఒక 2 అవర్స్ లైన్లో కూర్చున్నాం అంతే, మాకు తొందరగా ఈజీగా టోకెన్స్ దొరికేశాయి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అనేది. మనకు టీటీడీ చైర్మన్ నాయుడు గారు చాలా బాగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా, పోలీస్ యాజమాన్యం కూడా చాలా బాగా ఉందండి. ఇంతకుముందు శ్రీవారి మెట్ల దగ్గర టికెట్ల కోసం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ మార్చడం వలన మాకు దగ్గర అయింది, చాలా సులభంగా కూడా టికెట్లు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది తొందరగా టికెట్లు లభించడం. శ్రీవారి మెట్టు దగ్గర గతంలో అయితే మనకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. తర్వాత అక్కడ అంటే ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లా జరిగేది. ఇప్పుడు చాలా సులువుగా మాకు ఒక అర్ధగంట సేపట్లో మేము ఇక్కడ టికెట్లు తీసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ కూడా మేము తొందరగా వెళ్ళడానికి ఆటో ఇబ్బందులు కూడా మాకు తగ్గిపోయాయి. తర్వాత ఎటువంటి సమస్య లేకుండా మేము వెళ్ళడానికి ఈ మంచి అవకాశం కల్పించిన టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే సార్. జయ శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మా ఫ్యామిలీ అంతా వచ్చాము. అయితే ఇక్కడ ఈరోజు మన శ్రీవారి మెట్టు దగ్గర చక్కగా ఏర్పాట్లు అన్నీ అరేంజ్ చేశారు. కాకపోతే అక్కడ 3ంటికి వచ్చాము మేము. పొద్దున్నే వందే భారత్ ఎక్కేసి వచ్చాము. వందే భారత్ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. దిగ్గానే డైరెక్ట్గా వచ్చేసాము. కాకపోతే చాలా పెద్ద క్యూ ఉంది, బట్ అన్ని అరేంజ్మెంట్లు సౌకర్యంగా బాగున్నాయి. ఇక్కడ పెట్టడం వల్ల చాలా సౌకర్యంగా ఉంది ప్రజలకు కూడా. ఇదివరకు మేము పైకి వెళ్ళి తీసుకోవాల్సి ఇబ్బంది పడేవాళ్ళం, ఇక్కడ చాలా సింపుల్గా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. నమస్తే, నా పేరు నాగరాజు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇంతకుముందుకు శ్రీవారి మెట్ల దగ్గర పోయి దర్శన టోకన్ తీసుకునేది, కానీ ఇప్పుడు భూమాత కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసినాక అన్నీ చాలా సులభంగా మా యొక్క దర్శన టికెట్ని మేము తీసుకోవడం జరిగింది. టీటీడీ వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా విఖ్యాతి చెందింది. కలియుగ దైవం శ్రీనివాసునితో ఎంతో అనుబంధం ఉన్న అప్పలాయగుంట క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలో విశేషంగా అభివృద్ధి చెందింది.
నిత్యం భక్తజనం సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అప్పలాయగుంటం క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలలో ప్రకృతి రమణీయంగా నెలవైన క్షేత్రం అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిచ్చే ఈ ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామివారు కొలువై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం దాగి ఉంది. అప్పలాయగుంట సమీపంలో నెలవైన కొండ యోగుల కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతం పూర్వం వేముల కొండగా కూడా పిలువబడేది. ఈ కొండలో ఎన్నో అద్భుత గుహలున్నాయి. చల్లని సెలయేర్లు, కోనేర్లతో, పచ్చటి ఫల వృక్షాలతో యోగుల కొండ అలరారుతోంది. పూర్వం ఈ కొండలో ఎందరో సిద్ధులు, పరమ యోగులు, అవధూతలు, ఉపాసకులు సంచరించేవారని ప్రతీతి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పరిణయమాడిన తరువాత శ్రీ వెంకటాచల క్షేత్రానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అప్పలాయగుంటలోని యోగుల కొండలో తపస్సు చేస్తున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించారు. కనులారా స్వామివారిని దర్శించిన సిద్ధేశ్వరునికి స్వామివారు ఓ వరాన్ని కోరుకోమని చెప్పారట. అప్పుడు సిద్ధేశ్వర స్వామి ఈ పర్వత మూలంలో అభయముద్రతో ప్రసన్నుడై నాకు దర్శనమిచ్చిన విధంగానే కొలువై భక్తులను అనుగ్రహించాలని కోరుకున్నాడు. అంచేత శ్రీనివాసుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా ప్రసిద్ధి చెందారు. 1000 ఏళ్లకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటినుంచో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగరం రాజులలో శ్రీ వెంకట పెరుమాళ్ రాజు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా పేరొందారు. వెంకట పెరుమాళ్ రాజు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఉత్సవాలను నిర్వహించినట్టు, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇనాములుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంగ్లేయుల పరిపాలన ముందు వరకు అప్పలాయగుంట ఆలయానికి కార్వేటి నగరం రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. స్వాతంత్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తని ఆలయ నిర్వహణలో అప్పలాయగుంట ఆలయ వ్యవహారాలు సాగేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాదాయ శాఖ అధీనంలో అప్పలాయగుంట క్షేత్రం పాలనా వ్యవహారాలు కొనసాగాయి. అనంతరం 1988వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా తిరుమల క్షేత్రంతో ఎంతో అనుబంధమున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడు ఎంతో మహిమాన్వితమైన దేవుడిగా ప్రసిద్ధి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపులు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసం శుక్రవారం సంధ్యా సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతలందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి ఊరేగింపు భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులందుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ధ్వజస్తంభానికి విశేష ఆరాధనలు జరిపి గరుడ ధ్వజపటానికి మంగళహారతులు సమర్పించారు. ఆపై సుముహూర్త సమయంలో వేదమంత్రయుక్తంగా ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. అనంతరం భక్తులకు గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. చిత్తూరులోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, హోమాదులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాలలో భక్తి ప్రపత్తులతో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో చతుర్థ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి మంగళాభిషేకాలు వైభవంగా జరిగాయి. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం జరిపి సకల ఉపచార పూజలు నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ ద్రవ్యాల్లో శోభాయమానంగా దర్శనమిచ్చారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి బృహత్ మూర్తికి అర్చకులు ముందుగా సంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే,
సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సీతారాముల సన్నిధిలో ఉపాలయంగా కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని రాజావీధుల కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. తరువాత పుట్టమట్టిని సేకరించి నవధాన్యాలను కొత్త మూకుడులో ఉంచి అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి పలకిపై కొలవదీర్చి ఊరేగింపుగా శాస్త్ర దీపాలంకార మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, నాదస్వర కచేరీల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ద్వారకామయ్య నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, యంత్రస్థాపన జరిపారు. అనంతరం ముత్యాలు, పగడాలు, నవధాన్యాలను ఉంచి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. మేళతాళాల నడుమ సాగిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని దైవనామస్మరణలతో తన్మయులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 72,174 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,192 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,88,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.